మున్సిపల్ ఎన్నికల్లో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జి రాజనర్సు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ యువత అధ్యక్షులు వాజిద్ శ్రవణ్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జి రాజనర్సు, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజనర్సు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం యువత సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. యువత చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని అన్నారు. టికెట్ ఆశించి రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, పార్టీ వారికి సముచిత స్థానం కల్పించి కాపాడుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి వార్డులో యువత అప్రమత్తంగా ఉంటూ పార్టీపై వస్తున్న విమర్శలు మరియు తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేందుకు యువతే ప్రధాన శక్తిగా నిలవాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, నక్కా నాగరాజు గౌడ్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ అంజాద్, నరేష్, పార్టీ యువకులు ఉన్నారు. నడిపించాలని చెప్పి యువత మన సోషల్ మీడియా మరియు యువత ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేసి వార్డులలో సంవత్సరాల అభ్యర్థులను ఉండి గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సిద్దిపేట కమిషనర్ మున్సిపల్ చైర్మన్ రాజనాథ్ గారు మాకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. చింతప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించి రానున్న ఎలక్షన్స్లో యువత తరఫున అన్ని వార్డులలో తిరిగి కౌన్సిలర్లను గెలిపించుకున్న బాధ్యత యువత పరంగా తీసుకుంటామని తెలియజేస్తుంది. జై తెలంగాణ. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ యువజన విభాగం సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం రానున్న మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ యువత యొక్క బాధ్యత, బీఆర్ఎస్ యువత ఏ విధంగా పనిచేయాలి, ఆయా వార్డుల్లో పార్టీ గుర్తింపు పొందినటువంటి పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా పనిచేయాలని చెప్పేసి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ రాజనర్స్ గారు, అలాగే సిద్దిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి గారు, మాజీ సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి గారు, అలాగే యువత జిల్లా నాయకుడు శ్రవణ్ రెడ్డి గారు, యువత ప్రధాన కార్యదర్శి ధనరాజ్ గారు, అలాగే సంగారెడ్డి పట్టణ యువత బీఆర్ఎస్ యువత కుటుంబ సభ్యులందరూ రావడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పెద్దలు, అలాగే మా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న చింత ప్రభాకర్ అన్న గారి ఆదేశానుసారం పార్టీ ఎవరైతే క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తుందో ఆ పార్టీ క్యాండిడేట్ల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే సంగారెడ్డి పట్టణంలో కానీ సదాశివపేట పట్టణంలో కానీ 2 పట్టణాలలో బీఆర్ఎస్ జెండా మున్సిపాలిటీ పైన ఎగరవేయడం ఖాయం. ఆ దిశగా వాళ్ళ గెలుపు దిశగా మేము ప్రయత్నిస్తాం. వాళ్ళ గెలుపుకు మా తోడు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.